మంథర కనుల చూసే జల్ల తొందర వివరమంతను గనుకొనెను వేగనంత కురికి పోయను చుకై కమ్మను కనెను మహాకుటిల మందరయనను అయ్యో ఇటు తెల్పెదనమ్మ అది చెప్పగలేనేయమ్మ కపట మెరుక వీవోయమ్మ కడుపుద్దులతో కైకమ్మ రఘురాముడు రాజగునంట అది విని నా కడుపున పంట రమని నీకు దాస్యకంట ఇది విని నా కడుపున పంట ఇందుముఖి కలిగిన తంట రామాయణము మంగళకరము రమ్యలీలామయము రాముని గత దివ్యగానము రామాయణము దివ్యగానము. అయిందా? ఏమైంది? ఏమర్థమైంది మీకు? రామునికి ముగ్గురు తల్లులు ఉన్నారు కదా, పేరు చెప్పండి. కౌసల్య, సుమిత్ర, కైకేయి. కైకేయి వాళ్ళ ఇంట్లో ఒక దాసి ఉండేది. దాసి అంటే మెయిడ్, పని మనిషి. ఆ పని మనిషి కైకేయికి చాలా ఇష్టం, పర్సనల్ అసిస్టెంట్ అన్నమాట. చూసింది, ఇప్పటి పొద్దున వరకు బాగానే ఉండే, సాయంత్రానికి అందరూ పండుగ చేసుకుంటున్నారు, ఏంటని అడిగింది. ఏంటని అడిగితే రాముడు రేపు రాజు అవుతున్నాడు, రాజ్యాభిషేకం ఉంది, యువరాజ పట్టాభిషేకం ఉంది రామునికి అని చెప్పేసి విన్నది. విన్న వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఎక్కడికి? కైకేయి దగ్గరికి వెళ్ళింది. రాముడు రాజు అవుతున్నాడంట రేపు, ఇక నీకు దాస్యమే. దాస్యం అంటే స్లేవరీ. రేపటి నుండి ఇక నీకు స్లేవరే. రాజమాత ఎవరవుతారు? కౌసల్య. కౌసల్య రాజమాత అవుతుంది, నువ్వు కౌసల్యకి దాసి అవుతావు అని చెప్పేసి చెప్పింది. ఎవరు చెప్పారు? కైకేయి చెప్పింది. ఎవరికి? ఎవరు చెప్పింది? కైకేయికి చెప్పింది. ఎవరు చెప్పింది? మందరు చెప్పారు. మందర ఏమని చెప్పింది కైకేయికి? రేపటి నుండి ఇంకా నీకు దాస్యమే, స్లేవరే, ఇంకా నీకు రాజభోగాలు లేవు. అప్పుడు మాతా కైకేయి ఏమన్నదో ఒకసారి వినండి. మందర తొందర మాటలాలించెను కైకమ్మ జ్యేష్ఠుడు రాజకుటాచారము శ్రీరామునకు రాజ్యమిడయోగ్యం సద్గుణ మూర్తి శ్రీరాముడు సత్ప్రవర్తన కీర్తి కలకీర్తు రామ భరతులు సములు సుత ప్రేమలో రాదు భేదము చూడన మనములు రాము పట్టము నాకు వినిపించిన రత్నహారము గుణము సంపదము రామలీల హృదయం రమణీయ శృతి సారమిదియేతని మదిలో ఏమని చెప్పింది? రాముడు భరతుడు వేరు కాదు, నాకు నా కడుపులో భరతుడు పుట్టినా కానీ నా దగ్గర పెరగలే. ఎవరి దగ్గర పెరిగాడు? కౌసల్య దగ్గర పెట్టాడు. కౌసల్య కడుపులో రాముడు పుట్టినా కానీ కౌసల్య దగ్గర పెరగలే. ఎక్కడ పెరిగాడు? నా దగ్గర పెరిగాడు. నేను గోరుముద్దలు పుట్టి గోరుముద్దలు తినిపించుకుంటూ పెంచాను. నా రాముని క్యారెక్టర్ నాకు తెలుసు. రాముడు సద్గుణ గుణమూర్తి, ఒక్క చెడు విషయం కూడా రాముడిలో లేదు. హీఈస్ డిజర్వింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. హీ డిజర్వ్స్ టు బి కింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అక్కడ టీచర్ ఎవరమ్మా? అక్కడ హీ డిజర్వ్స్ టు బి కింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అన్ని విషయాల్లో రాముడు రాజు అయ్యేదానికి ఎలిజిబుల్. కాబట్టి ఇంత మంచి మాట చెప్పావు, ఇదో తీసుకో అని చెప్పేసి ఒక రత్నాలతో కూడినటువంటి నెక్లెస్ని ఇచ్చింది ఆమె. పండుగ చేసుకో అని చెప్పేసి. అప్పుడు ఏమంటుంది? మందర కుటిలమ్ము తోడను మాటాడెను రత్నహార రాణి వంశ
సవతి కూడి ప్రేమతో రహస్యముగ నాలోచనతో భరతుడు దూరముననుండ సిరిగల రాజ్యం మిడుచుండ నీ నాతుడ మాయకుండని నీ మదిలో తలుతుకుని నిలువెల్లన దిశము దాచను నీ పతి మోసముతమిగను రామాయణము మంగళకరము పుణ్యలీలామయము రాముని దివ్యగానము రామాయణము దివ్యగానము మందర దుర్బోధ వల్లను మారికైక క్షణముతోనను మాయదారి మందరతోను మతి మాలిన కైక తోడను మంచి మాట గెల్పిదనమ్మ మర్యాదను కైకమ్మ ఉరుబొమ్మిడు వరములనమ్మ కూలి కోరుకొనవే బొమ్మ 14 వత్సరముల వరకు రాముడుండగ వనుల భరతుడు రాజగు తటుల వరగ మగని 7 పిట్టుల వరముల రెండింటి నడుగు మా నరపది రామాయణము మనగా కన్నన వినుము మంగళకరము రమ్యలీలామయము రాముని కథ దివ్యగానము రామాయణము దివ్యగానము ఆకి దాసి బోధ వల్లను పతిపై కైక కోనెను గోపాగారమున చేరను గోపునికి ఎదురు చూసెను గోపాగారమున చేరను గోపునికి ఎదురు చూసెను రామాయణము